స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలో అనేక చోట్ల ఆయన అభిమానులు పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో కూడా చాలా చోట్ల ఎక్కడెక్కడ ఉన్నా కూడా రంగా గారి అభిమానులు, ఈ విజయవాడతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు దేశ విదేశాల్లో కూడా ఆయన చనిపోయిన ఈ యొక్క వర్ధంతి కార్యక్రమానికి ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఒక మహానాయకుడి యొక్క పాలన కేవలం 3.5 సంవత్సరాల్లోనే ప్రజలకు తెలియజేసే విధంగా ఆయన చాలా గొప్ప పరిపాలన అందించారు. ఆ యొక్క బాట ఇవాళ ఎంతమందికి స్ఫూర్తిదాయకంగా ఉంది అంటే, ఆయన చనిపోయి 37 సంవత్సరాలు అయినా ఇవాళకి ఆయన పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రావాలనుకున్నా కూడా అరంగేట్రం మొదలు పెడుతుంది ఈ యొక్క విగ్రహం దగ్గర నుంచి అని చెప్పని మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. కానీ ఎవరు ఏం చేసినా అదే కల్మషం లేని మనసుతో నిష్కల్మషంగా, పక్షపాతం అనేది లేకుండా నిజంగా పేదవాడికి చెయ్యాలి అనుకుంటే అది కుటుంబ సభ్యులే కానక్కర్లేదు, ఆ యొక్క రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ప్రతి ఒక్కళ్ళు కూడా వారసులతో సమానం అని చెప్పని నేను మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా ఈ యొక్క నాయకుడిని మనం ఈ భూమి ఉన్నంత వరకు కూడా రాధా రంగా గారిని సూర్యచంద్రులకి సమానంగా కొలుచుకుంటున్నటువంటి ఈ యొక్క పేద ప్రజల గుండెల్లో నాటుకుపోయినటువంటి ఈ మహానాయకుల్ని ఎప్పుడూ స్మరించుకుంటూ ఆయన బాటలో రాధా రంగా మిత్రమండలి యొక్క సభ్యులందరినీ కూడా, అలానే రాష్ట్రంలో ఎక్కడ రంగా గారి అభిమానించేటువంటి ఎవరికైనా ఏ కష్టం వచ్చినా కూడా ఆ కుటుంబం నుంచి నరేంద్ర ఎప్పుడు అండగా ఉంటాడని చెప్పని మీకు తెలియజేసుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.